కాబట్టి అవినీతి నిరోధక శాఖ వాళ్ళు కావచ్చు, లేకపోతే కల్తీలను కనిపెట్టేటువంటి శాఖలు కావచ్చు, వాళ్ళు చాలా పని పెట్టుకొని వారు ఉంటేనే కార్యక్షేత్రంలో పంటలు బాగా పండుతాయి. నకిలీ విత్తనాల గొడవ ఎక్కువ కావచ్చు. విత్తనం బాగా అందితేనే రైతు రాజవుతాడు, రైతు రాజైతేనే మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి తెలంగాణ తల్లి చేతిలో అద్భుతమైనటువంటి మనం బతుకమ్మను చూడాలి అంటే మనందరిని బతికించే ఆ బతుకమ్మ తల్లి చక్కగా మంచి పంటలను పండించాలి. అలాగే 7 జూన్ నుంచి 28 జూలై వరకు కుజకేతువుల యొక్క యుతి, అక్కడే ఇక్కడ పంటలకు నష్టం కలగవచ్చు. అలాగే 27/7/2025 నుంచి ఆగస్టు 20/2025 వరకు గురు శుక్ర సమసప్తక స్థితి. వింధ్య పర్వతం కావేరీ నదిల మధ్య కొంత ప్రజలు బయటికి వెళ్తే బాగుంటుంది, అక్కడ విపరీతమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జూన్ 13 నుండి నవంబర్ 28 వరకు మీనరాశిలో శని వక్రాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి వర్షం బాగా పడుతుంది కానీ పంటలు కాపాడుకోవాలి. ఈ సంవత్సరం ఎర్ర భూముల్లో పంటలు వేసే వారికి కందులు, మిర్చి, అలాగే ఎంతసేపు వరి 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 అని కాకుండా మిగతా చక్కటి పంటలు వాతావరణ శాఖ అనుకూలతను తెలుసుకొని వేస్తే కనుక మృగశిర కార్త్రే, ఆర్ద్ర కార్త్రే చక్కటి వర్షాలు కూడా కురిపించే అవకాశం ఉన్నది. 17/3/2026 వరకు ఫిబ్రవరి 7, 2026 నుండి మకర రాశిలో చాతుర్గ్రహ కూటమి. ఫిబ్రవరి 13, 2026 నుండి మార్చి నెల 17, 2026 వరకు కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమి. కాబట్టి ఇక్కడ గ్రస్తోతిత చంద్రగ్రహణము కొన్ని ప్రభావాలను సూచించబోతూ ఉన్నది. వెరసి ఈ సంవత్సరం వర్షాలకు ఇబ్బంది లేదు, పరిపాలనకు ఇబ్బంది లేదు. ఏమిటి అంటే ఎప్పుడు అలర్ట్గా ఉండటమో, బద్ధకాన్ని విడిచిపెట్టి పరిగెత్తుతూ ఉంటేనే అధికారుల దగ్గర నుంచి మంత్రుల వరకు, మంత్రుల నుంచి పరిపాలన స్వీకరించేటువంటి ప్రజల వరకు పరిగెత్తితేనే మనమందరం బాగుంటాము. రిలాక్సేషన్ మోడులోంచి బయటికి వచ్చి బద్ధకాన్ని విడిచిపెట్టి భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ కనుక చేస్తే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండబోతోంది.